అందరికి నమస్కారం. మీలో చాలామందికి క్రికెట్ రావాలని ఉండేది. అయితే చాలామంది 20 ఇయర్స్ దాటిన తర్వాత, లేదంటే 22 ఇయర్స్ 23 ఇయర్స్ దాటిన తర్వాత ఇలా అయితే కొంతమంది ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ టైంలో మీరు మామూలుగా వెళ్తే మీరు క్రికెట్ రావటం చాలా కష్టం. సో ఎందుకంటే ఒక అండర్ 19 లోపే మీ టాలెంట్ అనేది డిస్ట్రిక్ట్ అసోసియేషన్లో మీరైతే చూపించుకోవాల్సి ఉండేది. కానీ అలాగ మీరు చూపించుకోవట్లేదు కాబట్టి ఏదో 20 ఇయర్స్ దాటిన తర్వాత, లేదంటే 23 ఇయర్స్ అప్పుడు మీరు ఇలాంటి క్రికెటర్గా అవ్వాలి అనుకున్నప్పుడు మీకు ఉన్న మార్గాలు ఏంది అనేది మీరైతే ఆలోచించండి. సో క్రికెట్ రావటం 23 ఇయర్స్ తర్వాత కష్టం ఏం కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి క్రికెట్ రావాలి అంటే. మీకు తెలిసింది ఏంటంటే ఓన్లీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ పెట్టే డిస్ట్రిక్ట్ ట్రయల్స్కి అటెండ్ అయితే చాలు క్రికెటర్ అవుతాం అనుకుంటారు. కానీ ప్రస్తుతం అయితే మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాకు తెలిసి మొత్తం 5 ఆపర్చునిటీస్ అయితే మనకు ఉండే. ఒక క్రికెట్ రావాలి అనుకుంటే 23 ఇయర్స్ పైన ఎవరైతే ఉంటారో, లేదంటే 20 ఇయర్స్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేను చెప్పేదైతే ఒకటే, మీకు ఈ 5 వేస్ అయితే క్రికెట్ రావాలి అంటే 5 వేస్ అయితే ఖచ్చితంగా ఉండే. సో అవేంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకటేందంటే వాటిలో ఫస్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ పెట్టే డిస్ట్రిక్ట్ ట్రయల్స్. సో దాని తర్వాత మనకి రీసెంట్గా ఆంధ్రాలో చూసుకున్నట్టయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రయల్స్. సో ఈ రెండు మీరు అవ్వలేదు అంటే మ్యాక్సిమం నాకు తెలిసి అండర్ 19 లోపు మీ టాలెంట్ చూపించుకోకపోతే మీరు ఈ 2 ట్రయల్స్లో నాకు తెలిసి ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వరని అయితే నేను అనుకుంటాను. మరి ఈ 2 ట్రయల్స్లో మరి మేము సెలెక్ట్ అవ్వలేదు, మరి మేము క్రికెట్ అవ్వలేమా అని మీరు అనుకోవచ్చు. సో దానికి నా దగ్గర ఒక పరిష్కారం అయితే ఉంది. అదేంటంటే, సరే ఈ 2 ట్రయల్స్ అటెండ్ అయ్యారు, మరి సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అంటే మనకి ఇంకా 3 ట్రయల్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ఒకటి, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ట్రయల్స్ అంటే ఐఎస్పిఎల్ ట్రయల్స్ ఒకటి, సో దాని తర్వాత నెట్ బౌలర్ ట్రయల్స్, ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్. సో ఇవి కనుక మీరు ఆడితే, వీటిలో కనుక మీ టాలెంట్ చూపించుకోగలిగితే మీకు ఏజ్తో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి రంజీ ట్రోఫీ ఆడొచ్చు, లేదంటే రంజీ ట్రోఫీ ట్రయల్స్కి వెళ్ళొచ్చు, లేదంటే ఐపీఎల్ ట్రయల్స్కి వెళ్ళొచ్చు. సో ఇవైతే మీ దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ పెట్టే ఈ ట్రయల్స్లో కనుక మీరు సెలెక్ట్ అవ్వకపోతే ఈ మూడింటి నుంచి మీరు ట్రై చేయొచ్చు. మరి ఇవి కాకుండా మరి మాకు సరే ఇవి ఎప్పుడు జరుగుతాయి అని మీకైతే ఒక డౌట్ రావచ్చు. ఒకటి చెప్తున్నానండి, మనకి డిస్ట్రిక్ట్ ట్రయల్స్ మాత్రం జూన్, జూలై లేదంటే మే నుంచి స్టార్ట్ అవుతాయి. సో మే, జూన్, జూలై ఈ 3 నెలల్లోనే మాత్రమే మనకి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ పెట్టే ట్రయల్స్ అయితే ఉంటాయి. మరి దాని తర్వాత ఈ 2 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రయల్స్ కూడా అంతే, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఎప్పుడు పెట్టిందో అప్పుడే ఉంటాయి అన్నమాట. అయితే మరి జూన్, జూలైలో అయిపోయింది, మరి మేము సెలెక్ట్ అవ్వలేదు. మరి నెక్స్ట్ మాకు ఇంకెప్పుడు ఉంది ఛాన్స్ అంటే, జూలై అయిపోయింది కదా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు కనుక మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే దాని తర్వాత నవంబర్, డిసెంబర్లో మనకి ఐపీఎల్కి నెట్ బౌలర్ ట్రయల్స్ కావాలని చెప్పేసి మనకైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్కి వెళ్తే మీరు డైరెక్ట్గా ఐపీఎల్కి నెట్ బౌలర్కి వెళ్ళిపోవచ్చు అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే. సో నవంబర్ దాకా అంటే ఈ 4 మంత్స్లో మళ్ళీ మనకి ట్రయల్స్ వస్తాయి. సో అక్కడైతే ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అయితే మనకు వస్తాయి. అక్కడ ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్కి వెళ్ళి అక్కడైతే సెలెక్ట్ అయితే మంచి ఫ్యూచర్ ఉండేది. సో దాని తర్వాత మరి ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఒక్కో సంవత్సరం జరుగుతున్నాయి, ఒక్కో సంవత్సరం జరగట్లేదు అంటే మరి దాంతో మరి ఇంకేమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే దాని తర్వాత ఇంకొక 2 మంత్స్కి లేదంటే 1 మంత్కి మనకి డిసెంబర్లో ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ జరిగితే మళ్ళీ మనకి జనవరిలో వచ్చేసరికి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ట్రయల్స్ వస్తాయి. సో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ట్రయల్స్లో మనందరూ తెలుసు, అక్కడ అందరూ అంతకుముందు ఇండియా టీంకి ఆడిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు బీసీసీఐతో సంబంధం ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు. అక్కడ కనుక మీరు చూపించుకోగలిగితే మీ టాలెంట్ని డైరెక్ట్గా ఐపీఎల్కి అయితే వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీకు. సో ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్ అనేది కాదు, ఇక్కడ మీ టాలెంట్ని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అదంతే. సో ఇది డిస్ట్రిక్ట్ అసోసియేషన్ లాగా డిస్ట్రిక్ట్ ఆడి దాని తర్వాత జోనల్స్ ఆడి స్టేట్ ఆడి ఇలాంటి ప్రాసెస్ కాదు ఇది. ఇక్కడ టాలెంట్ హంట్ అంటే ఇప్పుడు ఐఎస్పిఎల్లో కనుక మీ టాలెంట్ మీకు మంచి టాలెంట్ ఉంది, ఏదైనా ఒక ఫ్రాంచైజీకి మీకు ఆడే సత్తా ఉంది అని కనుక వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ చూసాం సంజు శాంసన్ని శ్రీశాంత్ ఎలాగ బ్యాకప్ చేసి తీసుకెళ్ళాడో, దాని తర్వాత ఉమ్రాన్ మాలిక్ని అబ్దుల్ సమాద్ ఎలాగ బ్యాకప్ చేసి తనని రికమెండ్ చేశాడో ఇవన్నీ చూసాం. ఇదే విధంగా మిమ్మల్ని కూడా రికమెండ్ చేస్తారు. ఇది ఒక ఛాన్స్ అనమాట మీకు. సరే ఐఎస్పిఎల్ ట్రయల్స్ కూడా అయిపోయినాయి, మరి మేము ఇక్కడ కూడా సెలెక్ట్ అవ్వలేదు అంటే దాని తర్వాత ఫిబ్రవరిలో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ఉంటాయి. సో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్లో జరిగేది ఏంటి అంటే ఓన్లీ మీరు ఎలా వేస్తున్నారు అనేది కాదు, మీ
పేస్ ఎంత పడుతుంది బౌలర్స్గా అనేది మాత్రమే వాళ్ళు చెక్ చేస్తారు. సో మీ పేస్ కనుక 140 ఉంది అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చెన్నైలో పడేస్తారు. అక్కడ వాళ్ళు ఒక 3 months అయితే ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా రంజీ ట్రోఫీ ట్రయల్స్కి లేదంటే మిగతా ఉండే కదా డొమెస్టిక్ ట్రయల్స్, సో వాటికైతే పంపిస్తారనమాట. అది ఏదైనా అవ్వచ్చు. సో దాని తర్వాత మనకు విజయ్ మర్చెంట్ ట్రోఫీ అయినా కావచ్చు, లేదంటే కూచ్ బిహార్ ట్రోఫీ అయినా కావచ్చు, ఏదైనా సరే డొమెస్టిక్ ట్రయల్స్కి అయితే మిమ్మల్ని పంపిస్తారు. సో అక్కడ కనుక మీ టాలెంట్ను చూపించుకోగలిగితే దాని తర్వాత మనందరూ తెలిసిందే ఐపీఎల్కి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత లేదంటే ఇక్కడ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ద్వారా మీరు డొమెస్టిక్ మ్యాచెస్ ఆడటమే కాకుండా డైరెక్ట్గా ఐపీఎల్కి నెట్ బౌలర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ బాగుంది అని ఫ్రాంచైజీ వాళ్ళకి అనిపించిందంటే డైరెక్ట్గా ఇంజూరీ అయిన ప్లేయర్స్ ఎవరైనా ఉంటారు. సపోజ్ మనకి దీపక్ చాహర్ ఉన్నాడు. సో దీపక్ చాహర్ ప్లేస్లో అంతకుముందు వేరే బౌలర్ని తీసుకున్నారు. సో అతను కూడా ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ నుంచే తీసుకున్నారనమాట. డైరెక్ట్గా ట్రయల్స్ పిలిచి సో అక్కడ నుంచి వాళ్ళైతే టీంలోకి తీసుకున్నారు. సో దాని తర్వాత మనకు చూసుకున్నట్టయితే ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. సో ప్రసిద్ధ్ కృష్ణను కూడా అంతే తీసుకున్నారనమాట. సో అతను ఆ పర్ఫార్మెన్స్ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు చూశారు. దాని తర్వాత డైరెక్ట్గా వాళ్ళ టీంలోకి అయితే తీసుకున్నారు ఐపీఎల్లోకి. సో ఇదే విధంగా ఈ ప్రాసెస్ ద్వారా మనకి ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ద్వారా ఆ ట్రయల్స్లో మీరు సెలెక్ట్ అవ్వకపోతే ఈ విధంగా ఈ మూడింటి ద్వారా అయితే మీరు ట్రయల్స్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మీలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీకు ఛాన్స్ అయితే దొరికిద్ది. ఏజ్ అనేది ఫ్యాక్టరే కాదు క్రికెట్లో అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ఇంకో విషయం ఏంటంటే చాలామంది కొంతమంది ప్రైవేట్ లీగ్స్ వాళ్ళు మెసేజ్లు చేసి మేము ఐపీఎల్కి ఆడేస్తాం లేదంటే రంజీ ట్రోఫీకి ఆడేస్తాం అని చెప్పేసి చాలామంది కొన్ని కథలు చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ లీగ్స్ ఏవైతే ఉన్నాయో 90% ఫేక్ ప్రైవేట్ లీగ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కొంతమంది వేరే ప్లేయర్స్ని ఐపీఎల్కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ని వాళ్ళని తీసుకొచ్చి ఇతను మా దగ్గర ఆడాడు, మా ప్రైవేట్ లీగ్లో ఆడాడు, సో అందుకే ఇతను ఈ స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడు మీరు కూడా ఆడండి, మీరు ఈ స్టేజ్లో ఉంటారని చెప్పేసి కొన్ని కహానీలు చెప్తారు. అవి అస్సలు నమ్మొద్దండి. ఎందుకంటే ఆ ప్రైవేట్ లీగ్స్ వల్ల యూజ్ లేకపోవటం వల్ల అతను ఇంకొక ఈ 3 ways లేదంటే ఇంకా వేరే విధంగా అతన్ని స్కౌటింగ్ ప్రాసెస్ ద్వారా ఏదో ఒక ప్రాసెస్ ద్వారా అతను సెలెక్ట్ అయి ఉంటాడు. కానీ ఇతను రిజిస్ట్రేషన్ ఐడి తీసుకొని ఇతను మా నుంచే వెళ్ళాడని చెప్పేసి ఇలాంటి కహానీలు చెప్పే ప్రైవేట్ లీగ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏమీ నమ్మొద్దు. మీరు అంతగా ప్రాక్టీస్ కావాలనుకుంటే ఒక గ్రౌండ్ బుక్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఫేక్ వాటిలో పడి మీ టైం వేస్ట్ చేసుకుంటారు, అలాగే మీ మనీ కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇలాంటి వాటి వైపు మీరు వెళ్ళకూడదని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దాంతోపాటు ఈ ఆపర్చునిటీస్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు అని అయితే నేను చెప్తున్నా.